ఒక అడవిలో ఎలుగుబంటి ఒంటరిగా ఉండేది. దానికి ఎవరూ స్నేహితులు లేరు, ఎందుకంటే అది చాలా పెద్దది. అందరూ భయపడేవాళ్లు. ఒకరోజు ఒక చిన్న కుందేలు దాని గుడిసెకు దగ్గరలో బుట్టలో పల్లీలు అమ్ముతూ వస్తుంది. అది ఎలుగుబంటిని చూసి భయపడదు, చిరునవ్వుతో పలకరిస్తుంది. ఆ రోజు నుంచి వారు మంచి స్నేహితులవుతారు. కాని ఒకరోజు ఒక దుర్మార్గమైన నక్క వచ్చి అడవిలో పిల్ల జంతువులను దొంగిలించడం మొదలుపెడుతుంది. అది కుందేలుని కూడా దొంగిలిస్తుంది. ఎలుగుబంటి తన స్నేహితురాలిని తప్పిపోయిందని తెలుసుకుని ఆ నక్కను వెతకడం ప్రారంభిస్తుంది. చివరకు అది నక్కల గుట్టలోకి చొరబడుతుంది. అక్కడ చిన్న చిన్న జంతువులు అన్నీ బందీలై ఉంటాయి. ఎలుగుబంటి తన శక్తితో వాటిని విడిపిస్తాడు. కుందేలు ఎలుగుబంటిని చూసి, నాకోసం ఇంతవరకు వచ్చావు నీవు? నీవే నిజమైన స్నేహితుడివి. ఎలుగుబంటి నవ్వుతూ, నీవు మాత్రమే నాకు స్నేహితురాలివి అన్నప్పుడు, నీవు లేనప్పుడు నేనే ఒంటరివాడినవుతాను కదా. అంతలో అడవిలోని మిగతా జంతువులంతా కూడా ఇప్పుడు ఎలుగుబంటిని నమ్మేస్తారు. అందరూ కలిసి ఒక పెద్ద పండుగ జరుపుకుంటారు.